రంజాన్లు వచ్చిందంటే చాలు అందరికీ గుర్తొచ్చేది హలీం. అయితే ఈ హలీం చాలా చోట్ల కూడా బయట చాలా చోట్ల బట్టీలు పెట్టి అమ్ముతున్నారు. కానీ దానికి స్పెషాలిటీగా టేస్టీ హలీం కావాలంటే మాత్రం పిస్తా హౌస్కి వచ్చి మాత్రమే తినాల్సిందే. అయితే ఇప్పుడు మనం పిస్తా హౌస్ హలీం తయారు చేసే కిచెన్ దగ్గర ఉన్నాం. అసలు వీళ్ళు హలీం ఎట్లా తయారు చేస్తారు ఏంటనేది కూడా ఒకసారి చూద్దాం. పిస్తా హౌస్ వాళ్ళు హలీం తయారు చేసే కిచెన్. ఇక్కడ పెద్ద పెద్ద బట్టీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 40 బట్టీలతోటి ఇక్కడ తయారు చేయడం జరిగింది. వీళ్ళకు ఇట్లాంటి సిటీలో మొత్తం 48 బ్రాంచ్లు 48 బ్రాంచ్లకు కూడా ఒక 3 ఇట్లాంటి పెద్ద పెద్ద కిచెన్లు కూడా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఈ రంజాన్ రోజు ఇట్లాంటి హలీం బట్టీలను కూడా ఏర్పాటు చేసి 48 బ్రాంచ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఇక్కడ నుంచే సప్లై చేయడం జరుగుతుంది. మొత్తం ఇట్లాంటి పెద్ద పెద్ద బట్టీలు పెట్టి దాదాపు 100 మంది ఇక్కడ చెఫ్లు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపు 10 గంటలుగా శ్రమించి హలీంని అయితే తయారు చేయడం జరుగుతుంది. అయితే ఈ హలీం ఎట్లా తయారు చేస్తారు, దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ ఏంటి, వాళ్ళు ఏమేమి పదార్థాలు వాడుతున్నారని చెప్పేసి కూడా ఇక్కడ చెఫ్ సురేష్ ఉన్నారు. సురేష్ని అడిగి తెలుసుకున్నాం. పిస్తా హౌస్లో హలీం ఎలా తయారు చేస్తారు, ఏంటి దాంట్లో ఏమేమి వేస్తారు, ఎన్ని రకాల సుగంధ ద్రవ్యాలు వేసి హలీం తయారు చేస్తారు అనేది మనతో మాట్లాడడానికి పిస్తా హౌస్ చీఫ్ చెఫ్ సురేష్ ఉన్నారు. అన్న చెప్పండి, మీరు హలీం తయారు చేస్తున్నారు కదా, దాంట్లో ఏమేమి వేస్తారు, ఫస్ట్ ఎంత టైం పడుతుంది ఒక హలీం తయారు చేయడానికి? హలీం తయారు చేయడానికి యాక్చువల్ 8 to 9 hours పడుతుంది సార్. ఇప్పుడు ఇది మటన్ అనేది బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ మటన్ మనము ఒక 4 hours 5 hours బాయిల్ చేసినాము. మటను ఇందులో గ్రీన్ చిల్లీస్ ఉంటాయి. ఇవి ఒక 4 గంటలు బాయిల్ చేసిన తర్వాత మనం ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేస్తున్నాం. అక్కడ స్పైసెస్ అంటే దాంట్లో ఏమేమి వేస్తారు? దాంట్లో ఇలాచీ, షాయిజీరా, దాల్చిని, కబాబ్ చిని, పిస్తా, డ్రై ఫ్రూట్, బాదాం, కాజు అన్నీ 27 వెరైటీ ఆఫ్ స్పైసెస్ ఉంటాయి హలీంలో. ఇవన్నీ ఒక మెజర్మెంట్ ద్వారా తయారు చేస్తాం. మనం ఎంత మటన్కు ఎంత వేయాలో ఇప్పుడు దాన్ని మనం ఏం చేస్తామో అలా బుట్టి అలా వేసేస్తాం అనమాట. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ రవ్వ యాడ్ చేస్తాం. రవ్వ యాడ్ చేసిన తర్వాత ఒక 1 hour వరకు దీన్ని మనం దమ్ పైన పెడతాం. దమ్ అయిన తర్వాత మళ్ళీ మనం హండి అనేది గోటా కొడతాం. గోటా కొట్టిన తర్వాత నెయ్యి యాడ్ చేసిన తర్వాత హలీం అనేది ప్రాపర్గా ప్రిపేర్ అయి ఉంటుంది. ఇప్పుడు హండిలో ఎన్ని కిలోల హలీం తయారవుతుంది మీకు? ఇప్పుడు ఇందులో 100 kg మటన్ ఉంటుంది. ఒక కుంటల్ హండి ఇది 100 kg తయారవుతుంది. మనకు హలీం అనేది ఒక హండిలో 100 కిలోల మటన్ హలీం తయారవుతుంది. మీకు ఎన్ని బ్రాంచ్లు మొత్తం ఇక్కడ నుంచి ఎన్ని బ్రాంచ్లకి ఇక్కడ సప్లై చేస్తున్నారు? మనకు లైవ్ కిచెన్స్ 4 ఉన్నాయి సార్. ఒకటి అత్తాపూర్, చార్మినార్, బేగంపేట, ఉప్పల్. ప్రతి జాగాలో మనకి ఇలాగే హలీం ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇలాగే మేకింగ్ అవుతుంది. అక్కడక్కడ నియరెస్ట్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి హలీం తయారైన తర్వాత అక్కడ బ్రాంచెస్కు 2 o'clock వరకు హలీం వెళ్ళిపోతుంది. అంటే ఎంత క్వాంటిటీ మీరు ఎట్లా గెస్ చేస్తారు? 25,000 kg మటన్ యూజ్ చేస్తాం మనం. రోజు 25,000 kgల మటన్ హలీం తయారు చేస్తాం మనం బ్రాంచెస్లో. 4 బ్రాంచెస్లో మనం ఈ 25,000 kgల మటన్ హలీం తయారు చేస్తాం. ఇప్పుడు ఈ మెయిన్ హలీంకు కావాల్సింది మటన్ అండి. ఇది అనేది మనం తెలంగాణ పొటేల్ యూజ్ చేస్తాం. ఇందులో కావచ్చు స్పైసెస్ కానివ్వండి, మంచి క్వాలిటీ స్పైసెస్, నెయ్యి కానివ్వండి, మటన్ కానివ్వండి, ఇవన్నీ మంచి క్వాలిటీగా ఉంటాయి. హలీం అనేది మంచిగా తయారవుతుంది. డైలీ ఎన్ని లీటర్ల నెయ్యి పడుతుంటారు మీరు? 25,000 ఒక అండికి వచ్చేసి ఒక డబ్బా నెయ్యి వాడతాం. అంటే 15 kgల నెయ్యి వాడతాం. అట్లా వచ్చేసి డైలీ మనకు ఒక 400-500 డబ్బాలు నెయ్యి అవుతుంది. మనకు ప్రతి అండిలో ఒక డబ్బా ఇస్తాం. ఇక్కడ 40 అండిలు, వేరే జాగాలు 40 అండిలు, అక్కడ 40 అండిలు, అంటే మనకు డైలీ అప్రాక్సిమేట్గా 200-300 డబ్బాల నెయ్యి అవుతుంది మనకు డైలీగా. ఇక్కడ రంజాన్ అంటేనే హలీం చాలా ఫేమస్. ఇది మంచి టేస్ట్గా రావడానికి, అట్లాగే ఆరోగ్యానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది కదా. మీరు వేసే ఇంగ్రీడియంట్స్ ఏవైనా ఉన్నాయో అవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలతోటి మొత్తం అవన్నీ వేస్తున్నారు కదా. హలీం అనేది హెల్త్కు చాలా మంచిది సార్. ఇది తినడం వల్ల ఏంటంటే మనకు విటమిన్స్ కానీ, ప్రోటీన్ కానీ బాడీకి చాలా మంచిది. మటన్ కానివ్వండి, స్పైసెస్ కానివ్వండి, ఇలా వాడే ఒరిజినల్ మంచి నెయ్యి కానివ్వండి, స్వచ్ఛమైన నెయ్యి కానివ్వండి, హెల్త్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు హలీంలో ఎంత కష్టపడుతుంది అంటే ప్రాపర్గా హలీం తయారు కావడానికి 10 గంటలు పడుతుంది. ఇప్పుడు ఇక్కడ పనిచేసే వాళ్ళు 10 గంటల నుంచి కష్టపడితే హలీం అనేది మనకు తయారీ రెడీ ఉంటుంది. హలీం స్లో కుక్ పైన చేయాలా, ఇమీడియట్లీ చేసే ఫుడ్ కాదు ఇది.
ఒక మనకు పొద్దున 6 గంటల నుంచి తయారు చేసి ఇప్పుడు హలీం తయారైంది. ఇంకా ఏమేమి వేస్తారు అంటే మటన్తో పాటు ఇంకా ఏమేమి కలుపుకుంటారు దాంట్లో? పల్స్ ఉంటాయండి, దాల్స్ ఉంటాయి, తువర్ దాల్, చనా దాల్, మాస్ దాల్, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇస్తాం ఇందులో. మటను 28 వెరైటీ ఆఫ్ స్పైసెస్, గీ ఉంటుంది. ఇలా రవ్వ యాడ్ చేస్తున్నాం. ఆ స్పైసెస్ యాడ్ చేసాము, తర్వాత రవ్వ యాడ్ చేస్తాం. రవ్వ యాడ్ చేసిన తర్వాత అదే దమ్ పైన పెడతారు అనమాట. ఒక ఇది 1 అవర్ 2 అవర్ వరకు మళ్ళీ దమ్ ఉండాలి. దమ్ అయిన తర్వాత దీంట్లో థర్డ్ ప్రాసెస్ వచ్చేసి దాల్స్, డ్రై ఫ్రూట్స్, నెయ్యి యాడ్ చేసిన తర్వాత గోటా ప్రాసెస్ ఉంటుంది. గోటా అనేది ఇది కూడా 1 అవర్ ప్రాసెస్ సార్. హలీం అనేది మొత్తం ప్రాపర్లీ కుక్ అయ్యే వరకు, మొత్తం స్మాష్ అయ్యే వరకు, హలీము టేస్ట్ ఎప్పటి వరకు అయితే రాదు అప్పటి వరకు గోటా అనేది కొడుతూనే ఉంటారు వాళ్ళు. ఆ గోటా అనేది మొత్తం రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు ఇలా చెఫ్స్ ఉంటారు, వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు గోటా ప్రాపర్గా అయిందా కాలేదా. ఓకే అంటేనే హలీం అనేది బయటకు పంపిస్తారండి. ఇది చాలాసేపు దీన్ని కలుపుతూ ఉంటారు కదా, ఎందుకని అట్లా చాలాసేపు వరకు కలుపుతూ ఉంటారు? అంటే ఇప్పుడు స్పైసెస్ చేస్తాం కదా సార్, ఆ స్పైసెస్ అన్ని అందులో కలవాలా, మిక్స్ కావాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇది ఇంగ్లాండ్ పైన చేసేది కాదు, కట్టెల పైన చేసేది కదా. పైన ఎక్కి వాళ్ళు బాగా దాన్ని మిక్స్ చేస్తేనే దానికి మసాలాస్ అనేవి మొత్తం లోపల మనకి వాళ్ళ కలిసిపోతాయి అనమాట. ఇక్కడ మీరు కిచెన్లో చూసారు కదా సార్, మొత్తం ఎంత హైజెనిక్ ఉందో. అంటే మొత్తం స్టాఫ్కు మనం చాలా ఇక్కడ వాతావరణం కానీ ఇక్కడ పరిశుభ్రంగా చాలా హైజెనిక్ మెయింటైన్ చేస్తాం. క్యాప్ కానివ్వండి, హ్యాండ్ గ్లౌస్ కానివ్వండి, వాళ్ళ కాళ్ళకు సాక్స్లు కానివ్వండి, వాళ్ళకి షూ ఉంటాయి యాక్చువల్. ఎందుకంటే ఇంగ్లాండ్ దగ్గర చేస్తారు కానీ వాళ్ళ కాళ్ళకి ఏమన్నా ఫ్రాక్చర్ కాకుండా మనము అన్ని జాగ్రత్త టోటల్ హైజెనిక్ మెయింటైన్ చేస్తాం. ఇంకోటి టోటల్గా ఇక్కడ మొత్తం హైజెనిక్ ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు కస్టమర్కు మంచి టేస్ట్ అందియాలంటే ఎంత కష్టం ఉంటుందండి. ఎందుకంటే ఒక 10 గంటలు కష్టపడి చేసిన హలీం కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని మంచి హలీం అందివ్వాలా, మంచి టేస్ట్తో పిస్తా హౌస్ అంటే ఫేమస్. ఇప్పుడు దానికి తగ్గట్టు మనం ఇంతమంది కష్టపడి హలీంని ప్రిపేర్ చేస్తాము. ఇంకోటి క్వాలిటీలో మనం ఎక్కడ కాంప్రమైజ్ కామండి. మన పిస్తా హౌస్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ నుంచే మన పాలసీ ఇదే, क्वालिटी बेटर मंची क्वालिटी यूज చేస్తాము, క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ये रमजान में हलीम बना रहे ना, कितना किलो का बनाते हैं और कितना ब्रांचेस है आपका पिस्ता हाउस का? नमस्ते, पल्लवी टीवी देखने वालों को रमज़ान का बहुत बहुत मुबारकबाद और नमस्ते। ये रमज़ान में जो हलीम बनती है हमारी टोटली 25,000 kg पर डे बनती है। हैदराबाद में हमारे 4 बड़े किचन है ऐसे, तो यहाँ बन के पूरे ब्रांचेस को डिस्ट्रीब्यूट होती है। हलीम में क्या क्या डालते हैं उसमें? सबसे पहले क्या होगा, रात में हमारा मटन आएगा, मटन आके वेट होगा, उसको पीसेस बनाएंगे। पीसेस बनाने के बाद वो फिर हाइजेनिक तरीके से वॉश होगा, उसके बाद हंडी में जाएगा, उसके साथ आपको ग्रीन चिली और मिनरल वाटर जाएगा। तो 5 to 6 आवर उसको हम बॉईल करेंगे। बॉईल करने के बाद उसको चेक करेंगे कि ये पिस्ता हाउस स्टैंडर्ड के हिसाब से बॉईल हुआ, तो उसमें हम रवा डालते हैं, मसाले डालते हैं और दाल डालते हैं, घी डालते हैं, फिर घोटा होता है। घोटा होने के बाद जब फाइनल स्टेज पर डिस्पैच करते हैं हम, फिर एक मरतबा चेक करते हैं कि ये हाइजीनिक भी चेक करते हैं और पिस्ता हाउस का जो स्टैंडर्ड है वो हिसाब से अगर हलीम बनी है तो वो बैच को हम कस्टमर के लिए भिजाते हैं। अगर किसी बैच में 1% का यानी 1% या 0.5% का भी फ़र्क रहा, वो बैच हटा देते हैं, कस्टमर को नहीं देते। यानी हलीम हैदराबादी हलीम की पहचान पिस्ता हाउस। पिस्ता हाउस बोले तो हलीम, हलीम बोले तो पिस्ता हाउस, पिस्ता हाउस उनके हलीम, हलीम उनके पिस्ता हाउस। थैंक यू वेरी मच। सुबह कितना बजे से स्टार्ट करता है, प्रोसेस करते हैं ना पूरा मटन लेके आना, कितना बजे तक होता? ये प्रोसेस रात में 4-5 बजे हम लोग मटन डालते हैं, तो मटन खूब एटलीस्ट 6 आवर्स होते हैं। वो मटन जब बॉयल हो जाएगा, हमारे क्वालिटी कंट्रोल के हिसाब से अच्छा बनेगा। उसमें फिर हमारे पास दूसरे जो भी रहते जैसा कि जिंजर गार्लिक पेस्ट, कोरिएंडर जाएगा, उसको मिक्स करेंगे, फिर उसको बॉईल करेंगे, फिर रवा जाएगा, रवा जाने के बाद हमारे स्पाइसेस जाएंगे, उसको मिक्स करने के बाद दम देंगे उसको, यानी टोटली हंडी को पैक करेंगे। 1/2 आवर 1 आवर दम होगा, दम निकालने के बाद घोटा मारेंगे, घोटा एटलीस्ट 1 आवर मारेंगे। वो होने के बाद फिर दाल जाएगी, दाल जाने के बाद फिर घी जाएगा, घी जाने के बाद हलीम रेडी हो जाएगी। फिर वो कस्टमर को नियरेस्ट ब्रांच को हम भिजाते रहते हैं। जो हलीम बनाते हैं ना उस टाइम में एक रूमर है बाहर, उसमें थूक देते ऐसा अच्छा नहीं रहता बोल के कुछ लोग ऐसा रूमर्स भी क्रिएट कर रहे हैं ना। सर देखिए, हमारे यहाँ तो टोटली हाइजीनिक रहता है और हमारे पास जहाँ हर जगह डस्टबिन लगे हुए हैं, उसके लिए एक आदमी हमारे पास है, वो हर 1-आधे घंटे में चेक करेगा। अगर बाहर कुछ होता है, अगर कस्टमर आते हैं, तो हम जितनी हो सकते हैं कोशिश कर रहे हैं कि वहाँ पर डस्टबिन रख के और हमारा स्टाफ वहाँ मौजूद रहे। फिर भी अगर कुछ हुआ है तो हम नेक्स्ट टाइम हमारे कस्टमर को तकलीफ़ होने के लिए हम उसके लिए माफ़ी भी चाहते हैं और आइंदा इसके लिए ख्याल रखेंगे, आपको उस कस्टमर को किसी को भी आइंदा वो प्रॉब्लम नहीं आएगा। कितना साल से आप हलीम बना रहे हैं इसमें? हम 25-26 ईयर्स हो गया सब। 1997 से हम पिस्ता हाउस चार मीनार पे चालू करे थे और आज तक हलीम बन रही है और वही क्वालिटी
आपको मिलेगी और पूरे वर्ल्ड वाइड जाएगी। हमारे फाउंडर और चेयरमैन मोहम्मद अब्दुल मजीद साहब और मैनेजिंग डायरेक्टर मोहम्मद अब्दुल मोहसी साहब और मोहम्मद मोहद्दिस अली साहब की लीडरशिप में हमने 25 साल का सफ़र तय किया और काफ़ी अच्छा रहा। पूरे वर्ल्ड में हमारी हलीम खाई जाती है, पसंद की जाती है और इंशाल्लाह आइंदा भी हम कोशिश कर रहे हैं कि अच्छी से अच्छी क्वालिटी दे। और पल्लवी टीवी देखने वाले व्यूअर्स से मैं रिक्वेस्ट करता हूं कि चैनल को देखिए, सब्सक्राइब कीजिए और उसको ज़्यादा से ज़्यादा शेयर कीजिए और अपने परिवार के साथ नियरेस्ट किसी भी ब्रांच में जाके पिस्ता हाउस की हलीम एंजॉय कीजिए। अगर नहीं कर सकते हैं तो स्विगी और जोमेटो से मंगवाइए, घर में खाइए। अगर आपके कोई रिलेटिव्स या फ्रेंड्स इंडिया में हैं या अब्रॉड में हैं तो हमारे पास हमने एक ट्रैवल पैक स्टार्ट किया है जिसकी कॉस्ट 1499 रुपीज़ है। वो उसका वेट 850 ग्राम है। 45 डेज शेल्फ लाइफ है। पिस्ता हाउस इन डाउट पे जाइए, वहाँ आपको फैसिलिटीज़ मिलेगी। और एक पिस्ता हाउस इस साल 2026 में बड़े पैमाने पे वेज हलीम स्टार्ट किए हैं जिसका किचन सेपरेट है, वहाँ हलीम सेपरेट बनेगी और हमारे वेज हलीम खाने वालों के लिए एनर्जी की ग़िज़ा और पिस्ता हाउस हलीम मिलेगी। हैदराबादी हलीम की पहचान पिस्ता हाउस। थैंक यू वेरी मच। कितना तरह का हलीम बनता है और चिकन मटन वेज भी बनते हैं क्या? ओनली विद 2 टाइप्स ऑफ हलीम, मटन एंड वेज। चिकन का हलीम नहीं बनाते चिकन का हलीम पिस्ता हाउस में नहीं है। तो हम 25-26 ईयर से मटन ही बना रहे हैं। पिछले 5-6 साल से हम बिल्कुल थोड़ा वेज हलीम बना रहे थे। इस साल हमारी कस्टमर की काफ़ी डिमांड थी कि भाई हमें वेज हलीम चाहिए, तो हमने वेज हलीम भी स्टार्ट की है। वेज हलीम बोले तो क्या रहता है उसमें, क्या क्या वेजिटेबल डालते हैं उसमें? ये सब भी रहेगा, मटन नहीं रहेगा, बाकी का एवरीथिंग सेम रहेगा। उसमें आपको ड्राई फ्रूट्स रहेंगे ज़्यादा से, कैरेट रहेगा, कॉलीफ्लावर रहेगा, ये वेजिटेबल रहेंगे समझे, और टोटली ड्राई फ्रूट रहेगा। కేవలం నాన్ వెజ్ హలీం కాకుండా వెజ్ హలీం కూడా ఉంటుందా? ఒకవేళ దాన్ని వెజ్ హలీం అంటే దాంట్లో ఏమేమి వేసి తయారు చేస్తుంటారు? ఇప్పుడు పిస్తా హౌస్ అంటే కస్టమర్ డిమాండ్స్ ఏముందంటే ఇప్పుడు నాన్ వెజ్ హలీం దొరుకుతుంది, వెజ్ హలీం కావాలని మనకు చాలా కస్టమర్స్ డిమాండ్ ఉందండి. దాన్ని బట్టి మనం ఏం చేసినాము, ఈసారి వెజ్ హలీం అనేది సపరేట్గా కిచెన్, దాన్ని టోటలీ సపరేట్. దాంట్లో మనము యాడ్ చేసే స్పైసెస్ అన్నీ ఇవే ఉంటాయి సేమ్. అలా మనకు ఎక్స్ట్రా ఏముంటుందంటే సోయాబీన్ కానివ్వండి, డ్రై ఫ్రూట్స్, వెజ్ హోట్స్, వాటితో మనం వెజ్ హలీం తయారు చేస్తున్నాం. ఒకసారి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది వెజ్ హలీం. టోటలీ హైజెనిక్, కిచెన్ సపరేట్. వెజ్ తినే వాళ్ళ గురించి టోటల్ మన వెజ్ హలీం అనేది సపరేట్ కిచెన్లో తయారు చేస్తున్నాం. ఫైనల్గా హలీం తయారైన తర్వాత ఇట్లాంటి పెద్ద పెద్ద బాక్స్లలో వీళ్ళ హైదరాబాద్లో ఉన్న బ్రాంచ్లకు అయితే పంపిస్తారు. దీంట్లో 40 కేజీలకు పైన ఒక బాక్స్ ఉంటుంది. ఇది హాట్ బాక్స్ లాంటిది అంటే, ఎందుకంటే హలీం ఎప్పుడైనా తిన్నా కూడా వేడిగా ఉన్నప్పుడే తింటే బాగుంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు కూడా ట్రావెల్ చేసినప్పుడు చాలా టైం పడుతుంది. కాబట్టి ఇట్లాంటి క్వాలిటీ హైజెనిక్ ఏవైతే ఉందో అది హాట్ బాక్స్లో ఉండే ఇట్లా హలీం దాంట్లో నింపి ఇక్కడ దగ్గరలో ఉన్న బ్రాంచ్లకు అయితే పంపించడం జరుగుతుందని చెప్తున్నారు. పిస్తా హౌస్ ఓనర్ మోసిన్ మనతో ఉన్నారు. ఆయన అడుగుదాం అసలు హైదరాబాద్లో ఎన్ని బ్రాంచ్లకు వీళ్ళు పంపిస్తున్నారు, వీళ్ళకు హైదరాబాద్లో ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, ఓన్లీ హైదరాబాద్లోనా లేకుంటే విదేశాల్లో కూడా ఉందా అని తెలుసుకుందాం. హలో భయ్యా, నమస్తే. रमजान बोले तो हलीम बहुत फेमस हो गया, आपको कितना ब्रांचेस है हैदराबाद में? అందరికీ నమస్కారం టు ఆల్ ద వ్యూవర్స్ ఆఫ్ పల్లవి టీవీ. రంజాన్ సీజన్, రంజాన్ మాసంలో హలీం అంటే పిస్తా హౌస్. సో హలీం మీన్స్ వెరీ ఫేమస్ ఫర్ పిస్తా హౌస్ అండ్ పిస్తా హౌస్ మీన్స్ హలీం, హలీం మీన్స్ పిస్తా హౌస్. సో దేర్ ఆర్ 40 branches of pista house in the city where we sell halim, and our halim is liked by all the people. Number one quality, good quality of mutton we use, good quality of spices, dry foods, and the making of process. The process of making halim is totally different and very unique process. So all together mix and makes the halim very good in taste and quality in taste. ఓన్లీ హైదరాబాద్లోనే ఉన్నాయి బ్రాంచెస్ మీకు? త్రూ అవుట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయి? There are 40 branches in Telangana state, and we have in Lucknow, Patna, and America also we have branches. Muscat, Kuwait also we have branches. విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎట్లా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారా, అక్కడ తయారు చేస్తున్నారు లోకల్లో? We have started a travel pack halim that shelf life is for 45 days. So 45 days you can keep that halim and you can eat it. So we have started that. So that halim is been exporting to all the states and all the countries. ఎట్లా మీకు హలీం కావాలంటే మిమ్మల్ని ఎట్లా ఆర్డర్ చేయాలి? ఆన్లైన్లో కానీ ఎట్లా, అంటే విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆర్డర్ చేయాలంటే ఏ సైట్లో మిమ్మల్ని అప్రోచ్ కావచ్చు? Yeah. So we get orders on our website. We sell it through our website, and we have few courier partners who are getting it delivered to so many places. వెబ్సైట్ నేమ్ ఏంటి? www.pistahouse.in.
మొత్తం క్వాలిటీగా మీరు తయారు చేస్తున్నారు కదా, చిన్న పార్సల్ కావాలంటే ఎంత బాక్స్ నుంచి స్టార్టింగ్ ఎన్ని గ్రాముల నుంచి హైయెస్ట్ ఎంత వరకు కూడా పార్సల్ ఇవ్వస్తారు? So we have different boxes: one plate, mini pack, family pack, hot pot, jumbo pack, dawat pack, and premium packings. The prices starts from 350 to 1290 rupees. We have. బయటనే కాకుండా ఇలా పార్టీస్ వాళ్ళు ఆర్డర్స్ ఇస్తే వాళ్ళకి కూడా సప్లై చేసే అవకాశం ఏమైనా ఉంది? Orders we don't supply halim on orders, but if anyone wants to take halim, they can come and take halim from our Pista House branches. We have 4 centralized kitchen. From 4 centralized kitchen, halim is being made and it has been distributed across our branches, our 40 branches. అంటే దీంట్లో మొత్తం క్వాలిటీయే మెయింటైన్ చేస్తుంటారు మీరు అయితే. అయితే కొందరు హలీంలో కూడా కొంచెం బయట రూమర్స్ ఏమున్నాయంటే దాంట్లో ఉమ్మేస్తూ ఉంటారు, నీట్గా ఉండదు అని చెప్పేసి కూడా బయట కొంచెం రూమర్స్ ఉన్నాయి దానిపైన. Huh? हलीम में को थूक देते ऐसा बोल के बाहर कुछ ऐसा रूमर्स भी है, क्या बोलना चाह रहे हैं आप? Then there are no rumors. I'm listening for the first time. आप फर्स्ट टाइम बोल रहे हैं, कोई और तो बोले नहीं, बट मेरे को तो मालूम नहीं कोई रूमर्स क्या है क्या नहीं. అయితే కేవలం ఇక్కడ హైదరాబాద్లోనే కాకుండా ఇతర తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయని చెప్తున్నారు. అట్లే విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా వీళ్ళు ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో మినిమం అంటే 40 days వరకు కూడా హలీం అనేది ఖరాబ్ కాకుండా ఇంగ్రీడియంట్స్తో వాడి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఒకవేళ మీకు కనుక కావాలనుకుంటే మాత్రం వీళ్ళు ఇచ్చిన వెబ్సైట్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అట్లే ఇక్కడ లోకల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్విగ్గీ, జొమాటో, వివిధ గిగ్ వర్కర్లు ఏవైతే ఉన్నాయో వివిధ ప్లాట్ఫామ్స్, ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కూడా మేము సప్లై చేస్తున్నామని చెప్పేసి మోసిన్ చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.